హలో, నేను విశ్వేశ్వరరావు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలకమైనటువంటి ప్రకటన చేశారు. అమెరికాని అంతరిక్షంలో కాపాడుకోవడానికి, అంతరిక్షం నుంచి అమెరికాని కాపాడుకోవడానికి, అమెరికా నుంచి అంతరిక్షాన్ని కాపాడుకోవడానికి ఒక గోల్డ్ డ్రోమ్ ప్రాజెక్ట్ని డిజైన్ చేశారు. ఈ గోల్డ్ డ్రోమ్ ప్రాజెక్ట్ని సుమారుగా 17,000 కోట్ల రూపాయలతోటి డిజైన్ చేశారు. దీని అంచనా రాబోయే రోజుల్లో మరింత పెరగచ్చు అని చెప్పి కూడా అంటున్నారు. ఇది ఇప్పటికిప్పుడు ట్రంప్ మధ్యలో నుంచి వచ్చినటువంటి ప్రాజెక్ట్ అయితే కాదు. గతంలో కూడా ఈ ప్రాజెక్టు మీద అమెరికా ప్రభుత్వం ఆలోచించింది, అప్పట్లో ప్రతిపాదనలు తయారు చేసింది. అప్పట్లో చేసినట్టు ప్రతిపాదనల కంటే ఇప్పుడు దాదాపు 17,000 కోట్ల రూపాయలు అంచనాతోటి ఈ గోల్డెన్ డోమ్ ప్రాజెక్ట్ని డిజైన్ చేశారు. ఇది 2026కి కంప్లీట్ అవుతుందని అంటున్నారు. అంటే ఇంకొక 1 year 1.5 year లేదా అట్లీస్ట్ 28 కన్నా కంప్లీట్ అవుతుందని అంటున్నారు. 3 years లేదా 1.5 year అంటున్నారు. ఒకవేళ కనుక 3 years పడితే ఇంకా దీని అంచనాలు పెరిగేటువంటి అవకాశం ఉందని చెప్పి అంటున్నారు. మరి ఇప్పుడు అమెరికాకి దీని అవసరం ఉందా అని అంటే, ఇప్పటికే అత్యాధునికమైనటువంటి రక్షణ వ్యవస్థని, ఆయుధాలని కలిగి ఉన్నటువంటి దేశం ప్రపంచంలో అమెరికా అగ్రరాజ్యంగా ఉంది. సాంకేతిక పరంగా, మేధోపరంగా అమెరికా ముందుంది. ఎందుకంటే అసలు ఆ దేశానికి ఉండేటువంటి పేరు ఏంటంటే ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీ అంటారు. ప్రపంచంలో ఉండేటువంటి ఏ దేశంలో ఉండేటువంటి వాళ్ళు వెళ్ళినప్పటికీ అక్కడ ఉపాధి అవకాశాలు ఉంటాయి, బతకడానికి అనువైన పరిస్థితులు ఉంటాయి అనేటువంటి ఒక నమ్మకం ఆ దేశం మీద ఉండేది. ఎప్పుడైతే ట్రంప్ అమెరికా అధ్యక్షుడు అయ్యారో ఆ రోజు నుంచే ప్రపంచంలో నుంచి ఇతర దేశాల నుంచి వెళ్ళేటువంటి వాళ్ళు అమెరికాలో నివసించడానికి లేదు, అక్కడ భద్రత లేదు, అక్కడ ఉపాధి అవకాశాలు లేవు అనేది ఎలివేట్ అయింది. సో ఇప్పుడు అక్కడ ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీ అనేది కాస్త అర్థం మారిపోయింది. ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అయిన తర్వాత ఫస్ట్ అమెరికా, గ్రేట్ అమెరికా అని అంటున్నారు ఆయన. మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అంటున్నారు. అంటే అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలు, పేద దేశాలు ఏ విధంగా వ్యవహరిస్తున్నాయో ఆ తరహాలో ట్రంప్ వ్యవహరిస్తున్నాడు. అందుకే ఆ దేశానికి ఉండేటువంటి గుడ్ విల్ కానీ, ఆ దేశం మీద ఉండేటువంటి గౌరవం కానీ మిగిలిన దేశాలకు సంబంధించినటువంటి పౌరుల్లో సన్నగిలుతూ ఉంది. ఆ దేశానికి వెళితే ఇబ్బందులు పడాల్సి వస్తుంది అనేటువంటి అభిప్రాయం ఇప్పుడు సర్వత్రా ఉంది అంతర్జాతీయంగా. మరి ఇప్పటికిప్పుడు అమెరికాకు వచ్చినటువంటి ఇబ్బంది ఏంటి? ఎందుకు అన్ని వేల కోట్ల రూపాయలు పెట్టి గోల్డెన్ డ్రోమ్ని ఏర్పాటు చేస్తుంది? ఈ గోల్డెన్ డోమ్ అంటే ఏంటి అసలు అని చెప్పి మనం విశ్లేషణ సాధారణ భాషలో చేసుకోవాలంటే, సైంటిఫిక్ కాకుండా జనరల్గా మనకు ఎవరైనా కొట్టడానికి వస్తే మనం షీల్డ్ ఒకటి అడ్డం పెడతాం. పూర్వకాలంలో రాజులు యుద్ధం జరిగేటప్పుడు కూడా, రాజ్యాలకు సంబంధించి రాజుల యుద్ధం జరిగేటప్పుడు కూడా కత్తి ఒక డాలు ఉంటుంది. ఎదుటి వాళ్ళు కొట్టేటప్పుడు డాళ్ళు అడ్డం పెడతారు తగలకుండా. సేమ్ అలానే ఇప్పుడు సాంకేతిక పరిజ్ఞానం పెరిగింది. ఈ పెరిగినటువంటి సాంకేతిక పరిజ్ఞానం కారణంగా అంతరిక్షం నుంచి ఏవైనా బాంబులు వేస్తానో లేదా మిజైల్స్ వేస్తానో అమెరికా మీద పడకుండా ఒక షీల్డ్, ఒక డోమ్, ఒక షీల్డ్ లాంటిది ఏర్పాటు చేస్తున్నారు. అంటే ఇటువైపు నుంచి పడినా ప్రపంచంలో ఉండేటువంటి ఏ దేశంలో ఉన్నటువంటి వాళ్ళు అమెరికా మీద మిజైల్స్ వేసినప్పటికీ కూడా ఈ గోల్డెన్ డ్రోమ్ అనేది అడ్డుకుంటుంది. అలా దాన్ని డిజైన్ చేశారు. రాడార్స్ కానీ, రాడార్స్ కూడా చిక్కదు అది. మిజైల్స్, అసలు మిజైల్స్ని ఆ దేశం మీద పడకుండా అడ్డుకుంటుంది అది. రాబోయేటువంటి రోజుల్లో అంతరిక్షంలోకి వెళ్ళేటువంటి వాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఇప్పుడు స్పేస్లోకి వెళ్తున్నారు పోటీపడి. స్పేస్లోకి వెళ్ళి స్పేస్ నుంచి ఒకవేళ మిజైల్స్ ప్రయోగించినప్పటికీ కూడా అమెరికా సేఫ్గా, క్షేమంగా, భద్రంగా ఉండడానికి ఈ గోల్డెన్ డోమ్ ప్రాజెక్ట్ పనికి వస్తుంది. అందుకే ప్రపంచంలో ఉండే ఏ దేశమైనా సరే, మారుమూలలో ఉండే దేశమైనా సరే మిజైల్ని ప్రయోగించినప్పటికీ ఈ గోల్డ్ డోమ్ అడ్డుకుంటుంది. అంత సాంకేతిక పరిజ్ఞానంతో, హై ఎండ్ ఫీచర్స్ తోటి దీన్ని డిజైన్ చేశారు. ఇప్పటివరకు ఏ దేశంలో ఇలాంటిది లేదు. కాకపోతే ఇజ్రాయెల్ ఉంది.
ఇజ్రాయెల్ సాంకేతిక పరంగా ముందుంటుంది అన్ని దేశాల కంటే కూడా. ఇజ్రాయెల్ దేశము ఐరన్ డోమ్ని ఏర్పాటు చేసుకుంది. ఈ ఐరన్ డోమ్ డిజైన్ని ఎన్హాన్స్ చేసి ఫీచర్స్ని పెంచి గోల్డెన్ డోమ్ తయారు చేస్తుంది అమెరికా. అంతకు మించి కొత్తగా దానికి వచ్చినటువంటి ఐడియా అయితే కాదు, కాపీ కొడుతుంది ఇజ్రాయెల్ నుంచి. ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ని వాడుతుంది. ఈ ఐరన్ డోమ్ ఏం చేస్తుందంటే కొన్ని మిజైల్స్ని మాత్రమే అడ్డుకోగలదు. పవర్ఫుల్ మిజైల్స్ని అడ్డుకునేటువంటి శక్తి దానికి లేదు. ఇప్పటివరకు ప్రపంచంలో ఉండేటువంటి మిజైల్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ అడ్డుకునేటువంటి శక్తి దానికి లేదు. కొంత మేరకు పవర్ఫుల్గా ఉండేటువంటి మిజైల్స్ని మాత్రమే అడ్డుకునేటువంటి సామర్థ్యం ఆ ఐరన్ డోమ్కి ఉంది. అలాగే కొంత పరిధి వరకు మాత్రమే ఆ డోమ్ అడ్డుకోగలదు. సపోజ్ అంతరిక్షం నుంచి ఏదైనా మిజైల్స్ని టార్గెట్ చేసినప్పుడు ఆ ఐరన్ డోమ్ అడ్డుకోలేదు. కానీ అమెరికా తయారు చేసిన గోల్డెన్ డోమ్లో అంతరిక్షం నుంచి ప్రయోగించిన మిజైల్స్ని అడ్డుకోగలదు అది. అలాగే ఏ దేశం నుంచి మిజైల్స్ని ఎక్కుపెట్టినప్పటికీ కూడా అక్కడ ఆ గోల్డెన్ డోమ్కు ఉండేటువంటి రాడార్స్ ఇమీడియట్గా అలర్ట్ చేస్తాయి. ఇప్పుడు ఇజ్రాయెల్ ఉంది, ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం జరుగుతుంది. సాంకేతిక పరంగా ఇజ్రాయెల్ చాలా ముందుంటుంది. ఈవెన్ ఆపరేషన్ సింధూర్లో కూడా ఇజ్రాయెల్ ఇచ్చినటువంటి డ్రోన్స్ని భారతదేశం కూడా వాడి విజయవంతంగా యుద్ధాన్ని గెలవగలిగింది. సో ఇజ్రాయెల్ చిన్న దేశం అయినప్పటికీ కూడా సాంకేతిక పరంగా చాలా ముందుంటుంది. అందుకే ఇజ్రాయెల్ టెక్నాలజీ అంటారు. ఆ ఇజ్రాయెల్ టెక్నాలజీ చాలా అద్భుతంగా ఉంటుంది, యుద్ధాల్లో బాగా పనిచేస్తుంది. సో ఇప్పుడు ఐరన్ డ్రోమ్ ఏదైతే ఉందో ఇజ్రాయెల్కి, ఆ ఐరన్ డ్రోమ్ ఎన్హాన్స్ చేసినటువంటి ప్రాజెక్టే గోల్డెన్ ప్రాజెక్ట్ అమెరికాది. సో ఇక ప్రపంచంలో ఏ దేశం నుంచి ఎవరు ఏం చేయలేరు అమెరికాని. రష్యా ఏం చేయలేదు, చైనా ఏం చేయలేదు, ఏ దేశం కూడా ఏమి చేయకుండా అలాంటి డ్రోమ్ని, గోల్డెన్ డ్రోమ్ని ఏర్పాటు చేసుకుంటుంది. ప్రధానంగా అంతరిక్షాన్ని టార్గెట్ చేసింది. అంతరిక్షంలో రాబోయేటువంటి రోజుల్లో యుద్ధాలు జరిగేటువంటి అవకాశం ఉందని ఎక్స్పెక్ట్ చేస్తుంది అమెరికా. ఇప్పటివరకు మనం భూమి మీద యుద్ధాలని చూసాం, అలాగే ఆకాశంలో యుద్ధాలను చూసాం. కానీ అంతరిక్షంలో యుద్ధాలు రాబోతున్నాయి భవిష్యత్తులో అని చెప్పి అమెరికా ముందుగానే పసిగట్టి ఇలాంటి గోల్డెన్ డ్రోమ్ ప్రాజెక్ట్ని తయారు చేసింది. 17,000 కోట్లు సుమారుగా, అందుకనే ఎక్కువ అవుతుందని అంటున్నారు. సో ఇది రాబోయేటువంటి రోజుల్లో మరింత కాస్ట్ ఎన్హాన్స్ చేసి బహుశా ఆ డ్రోమ్ని రూపకల్పన చేస్తుందేమో అమెరికా. అంటే ట్రంప్కి భయం ఏర్పడింది ఇప్పుడు, అమెరికాకు కూడా రక్షణ లేదు అని. అందుకే బహుశా నేను అనుకోవటం భవిష్యత్తులో అమెరికా రక్షణ కోసమే ట్రంప్ ఈ ప్రాజెక్టుకి నాంది పలికారు. ప్రపంచంలో ఉండేటువంటి అనేక దేశాలు ఇప్పుడు రక్షణ ఉత్పత్తులు తయారు చేసుకుంటున్నాయి. ఆపరేషన్ సింధూర్ తర్వాత మొత్తం మారిపోతుంది సినారియో. దాదాపు 75% సాంకేతిక పరిజ్ఞానంతో, స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో భారతదేశం అణు ఆయుధాలను తయారు చేసుకుంది. అలాగే మిజైల్స్ని తయారు చేసుకుంది, డ్రోన్స్ని తయారు చేసుకుంది, రాడార్స్ని తయారు చేసుకుంది. ఇలాంటి పరిణామాలన్నీ గమనించిన తర్వాత ట్రంప్ ఏ దేశంలో నుంచైనా రాడార్లు, మిజైల్స్ ప్రయోగించినా ఇమీడియట్గా అలర్ట్ చేసేదానికి ఈ ప్రాజెక్ట్ని ఆయన టేకప్ చేశారు. ఐ థింక్ 17,000 కోట్ల డాలర్లు అనుకుంటా. మరి అది ఇంకా కన్వర్షన్ చేస్తే రూపీస్లోకి ఇంకా ఎక్కువ అవకాశం ఉంది, కొన్ని లక్షల కోట్లు ఉంటుంది. నేను ఆల్రెడీ 17,000 కోట్లు అని చెప్పాను, బట్ అది 17,000 కోట్లు కాదు, రూపాయల్లో కాదు, డాలర్లు, 17,000 కోట్ల డాలర్లు. సో అంత పెద్ద ప్రాజెక్టు చేపడుతూ ఉన్నారు. సో కాబట్టి ఈ ప్రాజెక్ట్ తోటి అమెరికా ఇక పదిలమా శాశ్వతంగా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.